శ్లోకము 11 యదక్షరం వేదవిదో వదంతి విసంతి యద్యత్నయో వీతరాగాః యదిక్షంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేదాలు ఏ పరమసత్యాన్ని అక్షరం అని పిలుస్తాయో, రాగద్వేషాలు విడిచిన మహర్షులు ఏ స్థితిలో లీనమవుతారో ఆ పరమస్థితిని పొందాలనే ఆశతో సాధకులు బ్రహ్మచర్యంతో నియమంతో జీవిస్తారో ఆ పరమపదం ఏమిటో ఇప్పుడు శ్రీకృష్ణుడు మనకు సంక్షిప్తంగా చెబుతున్నాడు. ఇది సాధారణ గమ్యం కాదు. ఇది ఇంద్రియ నియంత్రణతో, ఆసక్తుల త్యాగంతో, శుద్ధమైన జీవనంతో మాత్రమే చేరగలిగే శాశ్వతమైన పరమస్థితి. శ్లోకము 12 సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యచ్చ మూర్ధ్న్యాధాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం. శరీరంలోని ఇంద్రియ ద్వారాలన్నింటినీ, కళ్ళు, చెవులు మొదలైనవి అదుపుచేసి మనస్సును బయట ప్రపంచం మీదకు వెళ్లకుండా హృదయంలోనే నిలిపి ఉంచాలి. ప్రాణవాయువును శిరస్సు, బహ్రరంధ్రం వైపుకు పంపి స్థిరమైన యోగస్థితిలో మనస్సును పరమాత్మపై లగ్నం చేయాలి. ఈ శ్లోకం మనిషి మరణించే సమయంలో లేదా ధ్యానస్థితిలో ఉన్నప్పుడు ఉండవలసిన క్రమశిక్షణను వివరిస్తుంది. ఇంద్రియ నిగ్రహం, బాహ్య ప్రపంచం నుండి దృష్టిని మళ్లించడం, ఏకాగ్రత, మనస్సు కేవలం పరమాత్మపైనే ఉండటం, యోగస్థితి, కుండలినీ శక్తిని లేదా ప్రాణశక్తిని పైకి సహస్రార చక్రం వైపు పంపడం.